హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే యోగా క్లాస్ అయితే అయిపోయింది. ఈ రోజు ఎందుకు యోగా క్లాస్ అవ్వకముందు అవి నిద్ర లేచాడు. టైం చూసారు కదా, కరెక్ట్గా 7:20 అయింది. ఇంకా యోగా మ్యాట్ మీదే ఉండే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు కాదు వెనస్డే రోజు వ్లాగ్. ఇంకా హబీబాబు గారు నిద్ర లేచి ఇంకా నా చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడు. నిన్న నైట్ ఈ ట్రైన్ బేర్చాడు అనమాట. ట్రైన్ ఇప్పుడు మొక్కలు అయిపోయిందంట, అదే చూపిస్తున్నాడు. నా ట్రైన్ ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి. ఈరోజు పొద్దున్నే ఇంక ఈరోజు మా వారికి ఆఫీస్లోనే భోజనాలు అంట. ఇంకా బాక్స్ అయితే ప్రిపరేషన్ లేదు కదా, అందుకనే నేను ఏం చేశానంటే ఇంట్లో ఎక్కడికక్కడ గందరగోళం చిందరవందరగా ఉన్న పనులన్నీ ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాను. ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక పని తగ్గినప్పుడు ఇంకో పని పెట్టుకోవాలి కదా, ఇంకా లేదంటే ఏదో ఒక రీజన్తోనైనా క్లీన్ చేసేసుకోవాలి. ఈ రోజు నేను ఇల్లు ఎలా అంతా క్లీన్ చేసేసుకున్నాను, ఎలా అనిపించింది ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. డైలీ బ్లాగ్స్ పెట్టమంటారు, పెడితేనేమో వ్యూస్ రావు. అందుకే నాకు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు పెట్టడానికి. దీనికోసం నేను నియర్లీ 1 అవర్ పైన టైం అయితే స్పెండ్ చేయాలి. షూటింగ్కి, ఎడిటింగ్కి, వాయిస్ ఓవర్కి, మళ్ళీ అప్లోడ్ చేయడానికి చాలా కష్టపడితే కానీ ఒక వీడియో అవ్వదు. కానీ మీరు అస్సలు వ్యూస్ రాకపోతే ఇంకా అస్సలు చేయాలన్న ఇంట్రెస్ట్ అసలుకే రాదు. అది పక్కన పెట్టేస్తే ఇక్కడ వచ్చేసి ఇంకా ట్రైన్ మొక్కలన్నీ ఇంకా లోపల పెట్టేద్దాం అన్న మంచం అంతా క్లీన్ చేసేద్దామని అయితే చెప్పాను హవికి. సరే అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా కూడా నీట్గా అయితే వేర్ చేసుకున్నాము. వేర్ చేసుకొని ఇంకా మంచం మీద ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్ చేసుకొని బొమ్మలు కూడా చిందరవందర చేసి పెట్టేస్తాడు రోజంతే. ఎందుకు ఇక్కడ బొమ్మలు పెట్టానో నాకే అర్థం కాదు. అన్ని బొమ్మలు కొన్ని విరిగిపోయినాయి, పాడైపోయినాయి, అయ్యే ఉన్నాయి. కానీ అనవసరంగా కొత్తవి కొనడం కూడా వేస్ట్ కదా. పిల్లలు ఏంటంటే కొత్తవి కొన్నా కూడా అసలు 2 రోజులకు మించి ఆడరు. ఇక అందుకని ఇంకా అయ్యే అలాగే ఉంచేస్తాను. ఇంకా వాటర్ అయితే పెట్టాను. నిన్న రాత్రి ఇన్స్టాగ్రామ్ నుంచి బిస్కెట్స్ అయితే ఆర్డర్ చేసాము. అవి వచ్చాయి. ఇంక ఈ బాక్సెస్, ఈ పెట్టెలు, ఇవన్నీ అసలు కిచెన్ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఒక 1 వీక్ నుంచి ఇలాగే ఉంటుంది. ఇక ఇట్లా కాదులే అని చెప్పి ఈ రోజు అయితే మొత్తం అంతా నీట్ గా చేసుకుంటున్నాను. మొత్తం సర్దుకుందామని చెప్పేసి కౌంటర్ టాప్ అంతా నీట్ గా ఉంటేనే ప్రశాంతంగా ఉండిద్ది చూడడానికి కూడా. పైగా మాకు హాల్ కిచెన్ మొత్తం సేమ్ కాబట్టి చూడడానికి కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి ఇట్లా అయితే సర్దుకుంటున్నాను. నేను వీడియో అయితే 2x 3x స్పీడ్ లో పెట్టి షూట్ చేశాను. అంటే షూట్ చేసిన తర్వాత స్పీడ్ పెట్టేశాను. లేకపోతే ఇదే 28 మినిట్స్ వీడియో అయిపోద్ది. ఇంకేం చెప్తాం, 28 మినిట్స్ నేను ఎలా సర్దాను అలా సర్దాను అని చెప్పడం బాగోదు కదా. అందుకే ఫాస్ట్గా అయితే పెట్టేశాను. ఇంకా ర్యాక్స్ ఖాళీగానే ఉంటాయిలే కానీ పైన అయితేనేమో అసలు అందవు నాకు. ఇంకా చైర్ వేసుకొని తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మాక్సిమం కిందనే పెట్టుకుంటా. ఎప్పుడైనా రేర్గా యూజ్ చేస్తాము అన్నవి మాత్రం పైన ర్యాక్స్ లో పెట్టేసుకుంటా ఉంటాను. ఇంక ఇక్కడ ఇవి వచ్చేసి మురుకులు, రాగి మురుకులు. అవైతే గ్లాస్ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో అవికి అప్పుడు బాగాలేనప్పుడు బాగా పాలు, రాగి అండ్ డేట్స్ పెట్టమన్నారు. హైలైట్ ఏంటంటే ఆ 3 తినడు అవి. అసలు ఏం చేయాలో ఏంటో నాకైతే అర్థం కావట్లా. సో ఇది వచ్చేసి డిఐవైది చేసాం కదా అప్పుడు మేము 5 లీటర్స్ లిక్విడ్ డిటర్జెంట్స్. ఆ బకెట్స్ లో అలాగే ఉండిపోయినాయి. ఇంకా బకెట్స్ ఎక్కడ పెట్టినా పడేస్తాడు హవి అని చెప్పి అలాగే పైన ఉంచేసాను. ఇంకా అలా చెత్త అంతా పేరుకుపోయింది. ఇప్పుడైతే కిందకి షిఫ్ట్ చేసేయాలి. షింక్ కింద ఖాళీ ఉంది. డస్ట్బిన్స్ వెనక పెట్టేసి ఏమన్నా వెయిట్స్ పెట్టేస్తే కదలకుండా ఉంటాయిలే. ఇంకా అక్కడైతే మనం అసలు ఏం యూజ్ చేయం కదా అని అయితే అనుకుంటున్నా. ఫస్ట్ టైం అయితే యాపిల్స్ తెచ్చుకొచ్చి, యాపిల్స్ కాదు, ఈ సంవత్సరంలో ఫస్ట్ మ్యాంగోస్ అయితే నిన్ననే మా వారు తెచ్చారు. ఆ 4 మ్యాంగోస్ 180 రూపీస్ అంట. మ్యాంగోస్ కాస్ట్ అయితే చాలా ఉంటుంది కానీ అంతకు ముందులాగా అంత టేస్ట్ అయితే అస్సలు ఉండట్లేదు. మ్యాంగోస్ అస్సలు టేస్ట్ గానే అనిపించట్లేదు. అందుకే నాకైనా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. మ్యాంగోస్ అంటే ఏమంత ఇంట్రెస్ట్ ఉండదు. రేర్ గానే తింటా. నాకు బాగా ఇంట్రెస్ట్ ఏంటంటే ముంజులు. సమ్మర్ లో ముంజులు అంటే మాత్రం బాగా ఇష్టంగా తింటా. ఎన్ని ఇచ్చినా తింటాను అసలు. మొత్తం అన్ని షిఫ్ట్ చేశాను. చూసారు కదా, నిదానంగా కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నా. ఒక పక్కన మా ఆయనేమో, వామ్మో నువ్వేనా ఏంటి ఈ రకాన శుభ్రం చేస్తున్నావు, ఈ రోజు ఏమైందంటావు. మొన్న లంచ్ బాక్స్ టైం సేవ్ అయింది కదా, దాన్ని నేను ఇట్లా యూజ్ చేసుకుంటున్నాను అని చెప్పాను. ఎప్పుడైనా పని చేసినప్పుడు వీళ్ళు ఇలా అంటారు చూడండి, భలే నవ్వొచ్చింది అప్పుడు మాత్రం. సో ఇక్కడ బాబేమో నేను ఏం చేస్తున్నానా అదా ఇదా అని చూస్తాడు. బ్రష్లు తెచ్చుకొని పేస్ట్ తీసుకొని బ్రష్ చేసేది తక్కువ, పేస్ట్లు చూసడం బ్రష్ చూడడమే సరిపోయిద్ది. ఇక మొత్తం అంతా షిఫ్ట్ చేసేసుకొని ఇంకా తర్వాత బెడ్రూమ్ లోకి కూడా వెళ్ళి, బెడ్రూమ్ కూడా చాలా మెస్సీగా ఉంది. బెడ్రూమ్ కూడా క్లీన్ చేయాలి. అండ్ గ్యాస్ కౌంటర్ టాప్ కూడా చాలా మెస్సీగా ఉంది. ఇంకా అందుకని ఇప్పుడైతే శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో లేదు ఏమి, బయట నుంచే తెచ్చుకోవాలి. మధ్యాహ్నానికి వంట కదా, ఇంకా టైం ఉందిలే అని చెప్పి ఇంకా గబగబా చేస్తాను. అప్పటికి టైం ఎంతో తెలుసా, 8 కూడా అవ్వలేదు. సో ఫోన్ చూడకుండా పనులు చేస్తా ఉంటే ఫాస్ట్ గా పని అయిపోయింది, అది మాత్రం పక్కా చెప్పగలను. సో ఇక్కడ వచ్చేసి గ్యాస్ అంతా నీట్ గా తుడిచేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా టిఫిన్ ఏమో ఇక్కడ మా ఇంటి దగ్గర టిఫిన్ సెంటర్ లేదు. ఇంకా బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలి. ఉప్మా రవ్వలు అవేమి ఇంట్లో లేవు. ఇంకా ఉప్మా రవ్వ ఉన్నా ఉప్మా చేసేసుకునే పని. ఉప్మా రవ్వ కూడా లేదు కదా. ఇంకా సరేలేని బయట నుంచి ఆర్డర్ పెట్టారు. అబ్బా టిఫిన్ 240 అంత అయిందంట. అసలు ఏం వచ్చినాయో లే, అసలు ఒకసారి చాలా టిఫిన్ టేస్ట్ ఏం చెప్పాలి. ఇక్కడైతే ఒక 50-60 రూపాయలతో అయిపోయేది. ఇంకా బయటకు వెళ్ళినందుకు బాగా అయింది.
సో మంచం మీద కూడా చూసారు కదా ఎంత చెత్త ఉంటుందో. మీషో రివ్యూస్ అవి ఇవి ఇస్తా ఉంటాను కదా, దానివల్ల అయితే ఇంకా అన్నీ ఉంటాయి. అప్పటికప్పుడు నేను నీట్గా సర్దేసుకుంటానే ఉంటాను, ఎక్కువసేపు ఉంచుకోను. ఇంకా మంచం అంతా క్లీన్ చేసుకొని కిచెన్ సెట్ మేము తెచ్చాం కదా పిల్లల కోసం అని చెప్పి, అది కూడా రివ్యూ కోసమే తీసుకున్నాము. ఇంక ఇది కూడా లోపలైతే పెట్టేస్తాం. ఒక్క పార్ట్ కూడా మిస్ అవ్వకుండా, ఒక్కడు కూడా డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా ఎలా వచ్చిందో అలానే మళ్ళీ తిప్పి పంపించేస్తాము. ఎందుకంటే ఇప్పుడు రివ్యూ కోసం తీసుకున్నాం కదా అని పిచ్చి పిచ్చిగా వాడేసి పాడు చేయడం కరెక్ట్ కాదు కదా. అందుకని ఇంకా బెడ్ కూడా నీట్ గా సర్దేసుకొని ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నానంటే నాకు చాలా నీట్ గా పని అయిపోయినట్టే. ఈ రోజు బట్టలు అయితే ఉన్నాయిలే కానీ నిన్నే వాష్ చేశాను. ఈ రోజు అయితే వాష్ చేయాలనుకోవట్లేదు, ఈ పనులన్నీ చేసుకొని సరిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచే కదా, ఇంకా మా వారే హవికి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారంట. అయితే నేను హవి కోసమని సైకిల్ ఆర్డర్ చేశాను. అడిగాడు అనమాట, అమ్మ నాకు అందరు సైకిల్ తొక్కుతున్నారు కదా, నేను కూడా సైకిల్ తొక్కుతా, నాకు కొనిపెట్టవా అంటే లాస్ట్ వీక్ లో అట్లా బుక్ చేసాము. అది ఈ రోజు వచ్చిద్ది, కాకపోతే నేను ఎంత ఎర్లీగా వచ్చిద్ది అనుకోలేదు. సో మొత్తం బెడ్ అంతా సెట్ చేసేసుకొని చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకుంటే భలే హాయిగా అనిపిస్తుంది. హవికి వేడి నీళ్ళు కూడా అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మూలల ప్రక్షాళన చేశాను. అసలు ఈ రోజు ఇట్లా ఎప్పుడైనా ఒకసారి మాత్రం ఖచ్చితంగా చేస్తాం కదా ఎవరమైనా సరే, అట్లా చేసుకుంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఒక 1 వీక్ వరకే. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గానే ఉండిద్ది. అలా అని చెప్పి అలాగే పేర్చుకొని కూడా కూర్చోలేం కదా, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటా ఉంటేనే ఇల్లు నీట్ గా ఉండిద్ది. ఇన్ని సూక్తులు చెప్తున్నావులే, నువ్వుగా ఓ రోజు చేసావని అనద్దు, చేసినప్పుడే కదా చెప్పాలి, చేసినప్పుడు చెప్పచ్చు, అందుకే చెప్తున్నా. సో ఇక్కడంతా కూడా నీట్ గా అయితే చేసేసుకున్నా. ఇంక ఇక్కడ చున్నీలు ఇవన్నీ వాష్ చేయాలి. అవి ఏమో క్రికెట్ ఆడతానని చెప్పేసి బాల్ పట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఇంక ఇప్పుడు వీళ్ళైతే ఎక్కడికో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? టిఫిన్కి వెళ్తున్నారా? టిఫిన్కి వెళ్ళడానికి టిఫిన్ లేదు, యాక్చువల్లీ వీళ్ళు టిఫిన్కి వెళ్తున్నారు, బట్ టిఫిన్ లేదని రిటర్న్ వచ్చేసారు. సో ముందే అన్ని చెప్పేశాను. సో ఇప్పుడు క్యాబ్ పెట్టుకొని అయితే వెళ్తున్నారు అనమాట ఈ పెద్ద మనుషులు ఇద్దరు. తీరా వెళ్ళి బయటికి వెళ్ళి చూస్తే మాకు బయట నుంచే కనిపిస్తుంది టిఫిన్ హోటల్ ఉందా లేదా అని చెప్పేసి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే టిఫిన్ హోటల్ లేదంట. ఇంకా తిరిగి అయితే వచ్చేసారు. ఏం చేస్తారు, ఇంకా 4-5 రోజుల నుండి అస్సలు టిఫిన్లు వేయట్లా. ఏ రోజుకి ఆ రోజు వేద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నాను. అసలు రేపటి నుంచి అయినా వెయ్యాలి. అవికి నీళ్లు పెట్టేశానని ఫీల్ అవుతున్నా, ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఇక పెట్టేసిన తర్వాత స్టవ్ దగ్గర అంతా నీట్ గా అయిపోయింది. గ్యాస్ కౌంటర్ టాప్ అంతా ఎంత నీట్ గా అయిపోయిందో చూసారు కదా. భలే ప్రశాంతంగా అనిపించింది ఇలాగా చూసినప్పుడు మాత్రం. చాలా 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 హ్యాపీగా అనిపించింది. అవునా కాదా చెప్పండి మీరే. సో అట్లా ఉంటది అనమాట. దాని తర్వాత బట్టలన్నీ నానబెడుతున్నాను. ఇవన్నీ చేశాను నేను. ఏం వాయిస్ ఓవర్ ఎత్తున్నాను ఏందో మర్చిపోయాను. ఓకే, నేను ఈ రోజు వాష్ చేశాను. నిన్న ఉతకలేదు బట్టలు, ఈ రోజు వాష్ చేశాను. ముందైతే బట్టలు నానబెట్టేసుకుంటాను, తర్వాత వాష్ చేసుకుంటాను. మిషన్ లేదు కదా, మిషన్ పాడైపోయి కూడా 3 months పైనే అవుతుంది, 3-4 months అవుతుంది దగ్గరగా. ఇంకా అప్పటి నుంచి అలాగే ఉతుక్కుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టుకుందాం అనుకున్నాలే కానీ ఇంకా పెట్టలేదులే. మాప్ అయితే పెట్టలేదు, ఎందుకంటే బూజులు దుమ్ములు ఏం దొలపలేదు కదా, అందుకని మాప్ అయితే పెట్టలేదు. సో ఇది మొత్తం అయితే ఖచ్చితంగా నేను నీట్ గా చేసేసుకున్నాను. భలే హ్యాపీగా అనిపించింది నాకు ఈ రోజు. ఇంతకీ నా క్లీనింగ్ అంతా నచ్చిందా నచ్చలేదా ఏంటి అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ హబీబాబు గారు చూసారు కదా, బాల్ తోటి ఏ రకాన ఆడుతున్నాడో. ఇంతకీ వీడియో ఇక్కడ వరకు చూసారు కదా, మీకు బోరింగ్ గా అనిపించిందా, ఎలా అనిపించింది అనేది కూడా చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతారు, కామెంట్ చేయడం కూడా మర్చిపోతున్నారు. అవన్నీ ఫ్రీనే, 1 రూపీ కూడా మనకైతే అవ్వదు. మీరు వీడియో చూస్తున్నప్పుడే ఊరికి ఒక లైక్ కొట్టేసి ఒక చిన్న కామెంట్ చేసినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంత పెద్ద బండి వచ్చేసింది, ఏదో లగేజ్ వెళ్తున్నాయి అనుకుంటున్నారా? కాదు, హవి సైకిల్ అయితే వచ్చింది. ఇదేంటో అమెజాన్ లో ఇంత మార్నింగే వచ్చింది. అప్పటికి టైం 8-10 అట్లా అయింది అంతే. సో అవి హ్యాపీ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. రెడ్ కలర్ సైకిలే కావాలంట అయ్యగారికి. ఇంకా రెడ్ కలర్ సైకిలే ఆర్డర్ చేశాను. నాకు ఇదే కావాలి, నాకు ఇదే కొనిపెట్టు, నేను ఇదే తొక్కుతాను అన్నాడు. వాళ్ళ నానేమో ఈ సైకిల్ తొక్కడు, వేస్ట్ చేసేసావు డబ్బులన్నీ అని చెప్పి వాళ్ళ నాన్న. లేదు, రెడ్ కాబట్టి ఖచ్చితంగా తొక్కుతాడని నేను. ఇంతకీ ఎవరు గెలిచాం ఏంటనేది కూడా చెప్పేస్తాను ఈ వీడియోలోనే. అయితే సైకిల్ ఏంటంటే ఇట్లా పార్ట్స్ సపరేట్గా అయితే ఇస్తాడు. దాన్ని మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవడానికి మనకు ఒక 10-15 minutes టైం అయితే పట్టిద్ది. ఇలాంటి పనులన్నీ నేను మా ఆయనకే ఇస్తాను అనమాట చేయమని చెప్పి. ఇంక ఈ రోజు ఎలాగో మా ఆయన ఉన్నప్పుడు అండ్ చాలా ఎర్లీగానే వచ్చేసింది అండ్ ఇంట్లో పని కూడా అయిపోయింది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. ఇంక ఇప్పుడైతే అక్కడ మాన్యువల్లో చూసి అన్ని సెట్ చేస్తున్నారు. వెనకాల చూసారు కదా, స్వింగ్ కార్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లోనే ఉండిద్ది. టిఫిన్స్ ఆర్డర్ పెట్టారని చెప్పా కదా, దోశ అవి అడిగితే మా వారు ఇడ్లీ, ఉప్మా, పూరి, గారె పెట్టాడు. అవి కొంచెమే వచ్చినాయి. 240 రూపీస్ అంట. అతి దారుణం కదా. అవి ఇక్కడ ఒక పక్కన సెట్ చేస్తా ఉంటాయి. కార్స్ లో కూడా రెడ్ కారు బ్లాక్ కారే, అవి 2 ఇరికిచ్చేస్తున్నాడు.
ఆ అట్లా ఉంటది మరి. సైకిల్ మొత్తం ఫిట్ చేసేసినాక ఇల్లు మొత్తం కవర్స్ అయితే పడిపోయి ఉన్నాయి. మా ఆయన్ని కవర్స్ అంటే తీయడంట. వీల్స్ కూడా కవర్స్ పెట్టి ఎవరైనా సెట్ చేస్తారా? దానివల్ల అవి పడిపోయాడు తర్వాత. అప్పుడు నేను కూర్చొని నిదానంగా కట్ చేసా. సీట్ బెల్ట్ కూడా వచ్చింది, వెనకాల ఒక బాస్కెట్, ఫ్రంట్ ఒక బాస్కెట్ వచ్చింది. అండ్ ప్రైస్ ఇది నాకు అమెజాన్ లో తీసుకున్నాను కదా 999 ఉంది. తర్వాత చూస్తే షాప్షీలో 850 కూడా ఉంది. ఆత్రం అనమాట మనకి. సో అవి ట్యాగ్ చేస్తాను. దీనికి బెల్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది బెల్ కూడా. చక్కగా పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు చెప్పాలంటే గనక పిల్లలకి ఇలాంటి ఇస్తే. సో పిల్లలకి ఎంతసేపు టీవీలు అవి ఇవి కాకుండా కొంచెం ఇలాగా యాక్టివిటీస్ ఇవ్వడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఏమంటారు, కరెక్టా కాదా? చిన్న చిన్నగా తొక్కడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళ నానేమో తొక్కడు, డబ్బులు వేస్ట్ అన్నాడు కదా. చూడు చూడు, ఖచ్చితంగా తొక్కుతాడు, ఖచ్చితంగా తొక్కుతాడు అని చెప్పాను నేను. ఎవరైనా అట్లా అంటే మనకి, మనం ఏదైనా కొన్నప్పుడు భలే బాధేసిద్ది కదా. మనం ఆలోచించే తీసుకుంటాము, చేయడు 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 అని చెప్పేసి. ఈ హస్బెండ్స్ అందరు అంతేనా? డిస్కరేజ్ చేయడానికే ఉంటారా? మీకు కూడా ఇంతేనా మీ ఇంట్లో చెప్పండి. సో ఇంకా వాళ్ళ నాన్న టిఫిన్ పెడతా ఉంటే ఆయన తినుకుంటా సైకిల్ మీదే కూర్చున్నాడు. అయితే ఈ సైకిల్ మీద నుంచి పడిపోతున్నాడు, ఇంకా కొంచెం ఇది రాలేదన్నమాట. సో దానివల్ల ఇంకేం చేయలేము, పిల్లలంటే ఇంకా అంతే కదా, జాగ్రత్తగా చూసుకోవడమే. సో మొత్తానికి ఈరోజు నేను ఫ్రెష్ అయిపోయి పూజ కూడా నేనే చేసేసాను. భలే ప్రశాంతంగా అనిపించింది అబ్బా. 9 o'clock కల్లా పని అంతా అయిపోతే భలే హాయిగా ఉంటుంది కదా. ఒక్కరోజు బాక్స్ లేకపోతే ఎంత టైం ఉందో నాకు. ఇంకా తర్వాత హవికి కూడా స్నానం చేపించేశారు వాళ్ళ నాన్న చేపించి. ఇంకా పూజ దగ్గర అంతా చేసేసుకున్న తర్వాత మా వారే హారతి ఇవ్వాలి కదా, సో ఆయనే హారతి అయితే ఇస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఆ పూజ అయిపోయింది. మ్యాంగోస్, ఫస్ట్ మ్యాంగోస్ కాబట్టి దేవుడి దగ్గర అయితే పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత రోజు నేను హవికి ఏం చేస్తున్నానంటే లెమన్ వాటర్ అయితే కలిపేసిస్తున్నాను. సో విటమిన్ సి అంటే సమ్మర్కి కొంచెం ఇమ్యూనిటీగా ఉంటుంది, ఎండ ఇది అవ్వకుండా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటారు కదా అని చెప్పేసి. ఇంకా మా ఆయనకేమో ఉప్పుతోటి, మాకేమో హనీతోటి కలుపుకుంటున్నాం. నాకు ఉప్పుతోటి అంతగా నచ్చదు, అందుకే నేను ఉప్పుతోటి అయితే అసలు అంత ఇంట్రెస్ట్ చూపించను. నాకు ఏంటంటే షుగర్కి బదులు హనీ ఎంతో కొంత బెటరే కదా అని చెప్పేసి హనీ అయితే యాడ్ చేసుకుంటాను. అదే హవికి కూడా ఇస్తాను. సబ్జాలు నానబెడతాను అప్పుడప్పుడు నేనే తాగుతా. అది కూడా మా ఆయన అయితే అసలు తాగరు సబ్జాలు. అవి కూడా కొంచెం తాగుతాడు, ఎక్కువ పోసామనుకో ఆయన తాగడు, లైట్గా అయినా తాగుతాడు. సబ్జాలు కూడా ఈ సమ్మర్లో చాలా చలవ కదా. సో సమ్మర్లో మనం ఎంత హైడ్రేటెడ్గా ఉంటే అంత మంచిది. సో వాటర్, లిక్విడ్స్ ఏదో ఒక రకంగా సబ్జా అని, సుగంధి అని ఏదో ఒకటి తాగుతూ తింటూ ఉండండి. ఎండల్లో అస్సలు బయటికి వెళ్ళొద్దు, ఎండలు విపరీతంగా ఉంటుంది అసలు బాబోయ్, ఎంత విపరీతంగా ఉన్నాయో. ఇంకా కలిపేసి హవికి అయితే గ్లాస్కి ఇచ్చేసాను. చిన్ని టీ గ్లాస్ తాగుతాడు. ఆ తాగేదేమో కానీ గోల్ గోల్ చేస్తాడు, ఇవ్వు 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 అని కలిపి అంతసేపు ఇచ్చేసాను. ఇంకా ఆయన అయితే తీసేసుకొని ఇంకా తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా తాగడం స్టార్ట్ చేసిన తర్వాత మా వారికి కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చాను తాగు అని చెప్పేసి. ఇంకా ఆయన ఏమో ఉండు ఫేస్ వాష్ చేసుకుని తీసుకుంటాను అని చెప్పాడు. అప్పుడు మనం ఓవర్ యాక్షన్ ఏంటంటే చేక్ చేస్తాం కదా ఎప్పుడో ఒకసారి. అప్పుడు నేనే చేసా అని చెప్తా. ఇక్కడ చూడండి హవి వాళ్ళ నాన్నకి ఆయనే ఇస్తాడంట. నాన్న ఎందుకు నాన్న పోతాయి కదా అంటే ఆయనే నాన్న తీసుకో అని ఇస్తున్నాడు. అయ్యా బాబు నువ్వు రా అయ్యా పారపోస్తాడంటే అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి తీసుకున్నాడు. ఇక్కడ నేను చేస్తున్న ఓవర్ యాక్షన్ అదే అనమాట. నేనే చేసా టేస్ట్ ఎలాగ ఉందంటే మా ఆయన అంటాడు నిమ్మకాయలు కూడా నువ్వే తయారు చేసావా అంట. చేశాను కదా, అప్రిసియేషన్ లేదు, ఎటకారం అనమాట. అట్లుంటది మరి. ఇంక వీళ్ళిద్దరు లవర్స్ ఏమో వాళ్ళ నాన్న వెళ్ళిపోతుంటే తెగ ముద్దులు హగ్గులు చేసుకుంటారు వీళ్ళిద్దరు లవర్స్. ఇంక సరే వెళ్ళు నాన్న, నేను కిందకు వచ్చి నీకు బాయ్ చెప్తానని చెప్తాడు. ఎంత మెచ్యూర్డ్గా చెప్తాడు. ఇప్పుడే పడ్డాడు అనమాట, ఆల్రెడీ పడి వెయిట్ చేసి అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నకి టాటా బాయ్ బాయ్ చెప్తాడు. ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళడమే రందిగా టీవీ అంటాడు. చాలా ఎడిక్ట్ అయ్యాడు. ఈ హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లోనే ఉంచడానికి బాగా చూపించేశాను టీవీ. ఇక నిదానంగా కట్ చేస్తున్నాను. ఇంకా అన్నం అయితే వండేసి ఇంక ఇక్కడ కోడిగుడ్లు పొరటు చేద్దామని చెప్పేసి పెట్టావు. మామిడికాయలు ఏమో ఇలా వాటర్లో వేసి 1 or 2 hours తర్వాత తింటే వేడి చేయకుండా పింపుల్స్ రాకుండా ఉంటాయి కదా. మన అమ్మ వాళ్ళ టైంలో అలాగే చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడైతే అలా చేయట్లేదా, చేస్తున్నారా చెప్పండి. గుడ్లు అయితే ఉడకబెట్టకుండా మామూలుగానే వేసేసాను. పొరుట్లాగా చేసుకుందాం ఎప్పుడు ఉడకబెట్టే కదా అని చెప్పి నైట్కి కూడా కలిపి వండాను. తీరా సాయంత్రం మా వారేమో వాళ్ళ ఆఫీస్లో లంచ్ కదా ఇంకా చికెన్ అవి తీసుకొచ్చారు. నాకు ఈ కర్రీ అయితే వేస్ట్ అయిపోయింది అబ్బా, అనవసరంగా వండానే అనిపించింది. సో అవి పడుకున్నాడు. పడుకున్నాక నేను కూడా ఫుడ్ తినడం స్టార్ట్ చేశాను. ఇంతే. వీడియో నచ్చింది అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.